మాచర్ల పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మాచర్ల పట్టణంలో బస్టాండ్ సెంటర్ నుండి నాగార్జున కళామందిర్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి జాతీయ జెండా ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కులాలకి మతాలకి అతీతంగా దేశం పట్ల ప్రేమ భక్తి సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజున దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కులాలు వేరైనా మతాలు వేరైనా దేశం పట్ల భావోద్వేగం కలిగి ఉండాలని అన్నారు. ఎన్నో త్యాగాలు చేసి ఎంతో మంది అమరులై ఎన్నో రోజులు బానిసత్వం నుంచి ఆగస్టు 1947 సంవత్సరంలో విముక్తి కలిగిందని, అలాంటి మహనీయుల త్యాగాలని గుర్తు చేసుకుంటూ ఈ దేశ ప్రగతి కోసం పౌరులందరూ కూడా తమ కర్తవ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నగా అందరూ చేతులు పెట్టమాకన్నా, ప్లీజ్ చేతులు పెట్టమాకన్నా, అందరికి వస్తారు చెయ్యి అన్న. కింద పడకూడదు. ఏంది వాళ్ళు ఎవరు పడ్డా పడపోయినా అతను పడాలి.
చెప్పండి సార్. ఈరోజు భారత ప్రియ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేర భారత్ తిరంగ యాత్ర మరి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఈ యాత్ర ఉద్దేశం ప్రజల్లో కులాలకి మతాలకి అతీతంగా దేశం పట్ల ఒక భక్తి, ప్రేమ, సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రజలందరూ కూడా మరి ఎవరి పరిధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని, దేశం పట్ల అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆ భావాన్ని కలుగజేయడం కోసం ఏర్పాటు చేసింది. ఈరోజు ప్రపంచం, దేశం అనేక సవాళ్లు ఎదుర్కొంటాం. ఒక సందర్భంలో దేశ సమగ్రతకు, సమైక్యతకు కూడా ముప్పు వాటిల్లే సందర్భాలు అనేకం ఈ దేశం ఎదుర్కొంటాం. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా దేశం పట్ల ఒక భావోద్వేగాన్ని కలిగి ఉండాలని, ఆ దిశగా వారందరూ కూడా దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం పాటుపడాలని, మరి ఎన్నో త్యాగాలు చేసి ఎంతోమంది అమరులై ఎన్నో రోజుల బానిసత్వం నుంచి మరి విముక్తి కలిగింది ఆగస్టు 15 రేపు 1947వ సంవత్సరంలో. మరి వారి త్యాగాలనే గుర్తు చేసుకుంటూ ఈ దేశ ప్రగతి కోసం, ఈ దేశం కోసం పౌరులందరూ కూడా తమ కర్తవ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.